నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించినా సరే రప్ప బ్యాచ్ను వెంటేసుకొని తిప్పుతూ వస్తున్నారు. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక నినాదం చూస్తూ ఉన్నాం. అదిగాక రాక్షసుల్లాగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్లకార్డులు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు మనం చూస్తున్నాం. గతంలో రప్ప అన్నారు, దాని తర్వాత మేకపోతులు బలిచ్చారు. ఇలా ఎన్నెన్నో చూస్తూ నిన్నటి పెళ్లి వేడుకలకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హెలికాప్టర్ దగ్గరికి కూడా జనాలు విరుచుకుపడేలాగా ఆయన చేసినటువంటి విన్యాసాలు మనం చూసాం. అదే కాకుండా అన్న ఈసారి మీరు గెలిస్తే ఖచ్చితంగా రక్తంతో హోలీ ఆడాలన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్, ఎటు పోతుంది సంస్కృతి? ఏంటి అసలు? నిజంగా ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలా? ఇతని పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్? సాధారణంగా ఒక రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. అలాగే ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఫస్ట్ ఆయననే చెప్పాలి. వాళ్ళ క్యాడర్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత ఆయనది. ఒకవేళ ఆయన కంట్రోల్ చేయకుండా వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పోలీస్ వ్యవస్థ ఏమన్నా కొంచెం ఉదాసీనంగా ఉంటే న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించాలి. ఇది ఆర్డర్. అయితే మరి ఎవడ కూడా పట్టించుకోండి. దొన్నపోతమే వాను కురిసినట్టు ఉంది. ఎవడైనా అలాంటి వాళ్ళు అన్ని విమర్శ చేసిన ఇది అసలు ఎక్కడ పోతున్నాం ఏంటో అర్థం అవట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఇన్ని రకమైన చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వాళ్ళు వెక్కిరించి గిల్లి కజ్జాలు పెట్టుకుని తన్నులు తిని లబోదీపమని ఎడుతున్నారు. అసలు వాళ్ళ మాటలకి ప్రభుత్వం నుంచి రియాక్షన్ చాలా తక్కువగా ఉంది. దానికి ఏంటంటే కక్ష సాధింపు రాజకీయాలు ఉండడం, మా దగ్గర అక్రమ కేసులు పెట్టమనేటువంటిది వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారు. దీని పరిష్కారం చూడాల్సింది వ్యవస్థలే. ఎందుకంటే ఇది రాజకీయ కోణంలో వెళుతుంది. ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వాళ్ళ మీద యాక్షన్కి ప్రయత్నం చేస్తే కులం కోణం అక్రమ కేసులు అంటే ఏడుతున్నారు. అంటే చెప్తే వెంటలేదు, కొడితే ఏడుతున్నారు. ఇక దీని మీద సుమోటోగా స్వీకరిస్తేనే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది. పోలీసులు సుమోటోగా స్వీకరించాలి. ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే న్యాయస్థానం చివాట్లు పెట్టచ్చు. ఈ మధ్యన అనేక సందర్భాల్లో న్యాయస్థానాల్లో పోలీస్ వ్యవస్థకు చివాట్లు పెట్టింది. చూడండి, పరకామణి కేసు విషయంలో, ఇప్పుడు అధికార యంత్రాంగానికి ఆ గ్రూప్ 1 ఆఫీసర్స్ విషయంలో మామూలుగా డబ్బులు పెట్టాల, చివాట్లు పెట్టి గోడ కూర్చేయించారు. మరి ఇలాంటి సమాజాన్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉన్మాదంగా ప్రవర్తించే వాళ్ళ మీద పోలీసులు కానీ వ్యవస్థలు కానీ ఎందుకు వదిలేస్తున్నాయనేటువంటిది భగవంతుడు తెలియాలి. ప్రభుత్వం దీని మీదకి వెళ్తే ఫ్లెక్సీలు చింపి పచ్చిబూతులు తిట్టిన వాడి మీదకి జనం వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే, రాంబాబుని అరెస్ట్ చేస్తే రాంబాబు బయటకు వచ్చి టైగర్ అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఎవడన్నా ఏదనంటే కులం అంటున్నాడు. 3rd డిగ్రీ అప్లై చేసేసి ఒక ఎంపీని పట్టు కొట్టేసి ఇంకో రాష్ట్రం పోయి దాక్కుని విచారణ రమ్మంటే రాకుండా అరెస్ట్కి వెళ్తే గొడవలు చేసి అయ్యో నేను నా కులం కాబట్టి నన్ను ఇలాగంటున్నారు అన్నాడు. అసలు ఎక్కడ పోతున్నాం మనం? అక్కడ న్యాయస్థానం, ఇక్కడ ఈ న్యాయస్థానంలో కేసు ఉంటుంది, ఆ న్యాయస్థానం పట్టుకెళ్ళొద్దు అంటుంది. ఏం చేయాలి అతన్ని? అది పరిష్కారం చెప్పాలి కదా. ఇక్కడ కేసు ఉందండి, పెద్ద నేరం చేశాడు అతను, అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు పోయి, అక్కడగా పోలీసులు వెళ్ళారు. సరే, వాళ్ళు వారెంట్ అది తీసుకెళ్ళలేదు. వారెంట్ ఎందుకు తీసుకురాలేదు మీరు? ఇది కుదరదని అక్కడితో వదిలేయాలి. అంతేగాని మీరు 14 రోజు వరకు అరెస్ట్ చేయొద్దు, అతను వదిలేయండి మీరు అని చెప్పడం ఏంటండి? సార్, నాకు ఈ విషయం నాకు ఇంకోటి గుర్తొచ్చింది సార్. విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, వాళ్ళు వెళ్ళి లండన్లో ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి చట్టాలు తీసుకురావడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి దాచుకున్నారు. కానీ భారతదేశంలో ఉండి పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నాయంటే ఇప్పుడు ఎలా చూడాలండి సార్? అదేనండి, జగన్మోహన్ రెడ్డి కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మన వ్యవస్థలన్నీ కూడా ఇలాంటి అక్రమార్కులకి హుజూరు ఉన్నాయి. ఢిల్లీలో మద్యం కేసు కొట్టేశారు కదా ఇప్పుడు, అయిపోయింది, క్లీన్ చిట్ సార్. మరి ఆ ఈడీ సిబిఐ మీద పూర్తి విశ్వసనీయత దెబ్బతినేసిందా మనకి ఏమనిపిస్తుంది? ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇవ్వండి అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు బ్యాచ్ ఉన్నారని అంతా దొంగల మూట, అది దొంగల మూటయే. నేను ఖచ్చితంగా చెప్తాను, ఈడీ సిబిఐ దొంగల మూట. ఎవడో చెప్పినట్టు ఆడినట్టు ఆడిస్తా ఎవరినో ఇరికిస్తున్నారు, లేదంటే దొంగలనే పట్టుకోకుండా వదిలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులో దాని గురించి ఆలోచించట్లా. వీళ్ళని మాత్రం
16 నెలలు జైలు పెట్టేశారు, రెండేసేళ్ళు మనీష్ సిసోడియా వాళ్ళని, అది కాక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి. ఇక్కడ మళ్ళీ ఇతని జోలికి అసలు రావట్లేదు. ముక్కల కింద నరికేసి చంపేసిన వాళ్ళ కేసులో ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి వెనకాడారు. దీన్ని బట్టి టోటల్గా ఆ దర్యాప్తు సంస్థల మీద విశ్వాసం కోల్పోవాలి ప్రజలు. అప్పుడు ఎంత పెద్ద దొంగతనం చేసినా ఇది దొంగ కేసే అనుకోవాలి. ఆయన వదిలేస్తే జగన్ కూడా వదిలేస్తారన్నమాట రేపో మాపో. దానికి లీడ్ సీన్ ఇది. ఇలా తగలడితే మరి వాళ్ళు అలా రెచ్చిపోకుండా ఎందుకుంటారు? నీ భయం ఎందుకుంటుంది? నువ్వు తప్పు చేస్తే శిక్ష ఉంటుంది అనేటువంటి భయం లేకపోతే నువ్వు ఎవడన్నా ఎందుకు ఆగుతాడు? ఇప్పుడు ఇవాళ కాదు కదా రక్త తర్పణం, రక్తంతో హోలీ చేస్తాం అనేటువంటి మాటలు ఇవాళ కాదు కదా, గత సంవత్సరాల నుంచి అదే మాటలు మాట్లాడతాం. మొదటి 4 నెలలు 3 నెలలు నోరు మూసుకున్నారు. తర్వాత నుంచి రప్ప తల గంగమ్మ జాతరలో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. పర్యటనకు వచ్చి నువ్వు మామూలుగా వెళ్ళి పరామర్శపోరా బాబు అంటే గుంపుల కింద వచ్చి వాళ్ళు కారు కింద పడి చచ్చిపోయిన కేసులో జగన్మోహన్ రెడ్డి ఒకసారి పిలిచారా విచారణకి? ఆ డ్రైవర్ చంపితే అతని గారు కారులో ఉన్నాడు యజమాని, అతను చెప్పినట్టు అంటాడు, అతని బాధ్యత. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ ఉద్యోగులు ఎవరో చేస్తే ఆయనకేంటి సంబంధం? ఇలాగా చాలా అవకతవకగా ఉందండి. ఇక్కడ ఎక్కడో ఒకడో ఒక మూలంగా ఉన్నవాడు ఎవడో అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, ఆడెవడో తెలుస్తలేదు, అదృశ్యంగా ఉన్నాడు. వాడు చేసే చేష్టల వల్ల ఈ సిస్టమ్ అంతా చెడిపోయింది. దీన్ని బాగు చేయడం అంటే మరో స్వాతంత్ర పోరాటమే చేయాలి. అంత పోరాటం చేసే తీరిక ఓపిక ఎవరికి లేవు. ఎవడ గొడవలు ఉన్నారు. నేను ఇందాక ఇక్కడ వస్తుంటే ఆ సందు మలుపు తిరిగి రోడ్డు 3 ఉన్నారు. అక్కడ 3 రోడ్డు కట్టంగా బొళ్ళు అయి పెట్టి కూర్చున్నారు. ఎవడ ఫోన్ ఆడు చూసుకుంటున్నాడు తప్ప ప్రపంచం స్పృహ లేదు. అడిగి ఏం జరుగుతుందో ఫోన్ కాసేపు చూసుకున్నాడు అనుకోవచ్చు. బాధ్యతలు వదిలేశారు. మొన్న ఏదో 2024లో జనాలు అందరికీ సురకలు తగిలినాయి కాబట్టి ఓడిచ్చారు, కానీ లేకపోతే ఆడింట్లో పడుకుంటారు. ఆడేమైపోతే మాకెందుకని ఊరుకుంటారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇంకా నిరాశ వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా రెచ్చిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తలేదని పోలీసు వాళ్ళు కట్టన్నా ఎందుకు వచ్చిందో మనకి ఎవరో కేసులో ఏమి గొడవలో మనకి ఎందుకురో బాబు అనుకుంటారు. ఈ మద్యం స్కాముల్లో గట్టా ఇన్నాళ్ళు అది అన్యాయంగా అరెస్ట్ చేశారా లేకపోతే వాళ్ళని వదిలేశారా అనేటువంటి మళ్ళీ ధర్మ సందేహం పెట్టారు. వాళ్ళు ఇవాళ వదిలేశారు కాబట్టి మీరు అన్యాయంగా అరెస్ట్ చేశారా, ఆ కేసు దర్యాప్తు అధికారులు ఎందుకు వదిలేస్తున్నారు, వీళ్ళు ఎన్నాళ్ళు అయితే ఉన్నారు అన్నాళ్ళు మీరు జైల్లో ఉండండి అంటే అప్పుడు చాలా జాతకుంటారు ఎవడన్నా. అక్రమ కేసులు గట్టా ఉండవు. ఇంకా ఏమైనా చాలా గజిబిజి గందరగోళంగా ఉందండి. భారతదేశం, ఇంత గొప్ప భారతదేశంలో ఈ సిస్టమ్ అంతా ఇలా పాడైపోవడానికి కారకులు ఎవరు అనేటువంటి స్పష్టంగా అందరికీ తెలుసు. దాన్ని ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. మళ్ళా తిరిగి ఈ దేశం దారిలో పడాలి, గాడిని పడాలి. అంత అవసరం లేదనుకుంటున్నారు జనం కూడా. ఎవడు కూడా వాడు చూసుకుంటున్నారు. ఏదో ఉద్యోగం చేసుకుంటా మంచి జీతాలు వస్తున్నాయి. 4 రూపాయలకు దొరికి భోజనం 400 ఎట్టు కూడా తినగలిగే దమ్ము ఉన్నది అందరికన్నా. ఆర్థికంగా బాగుపడిన వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. 4 రూపాయలు కూడా భోజనం దొరుకుతుంది, రోడ్డు మీద తింటున్నాడు. చీకు చింత లేదు ఎవరికన్నా. ఉద్యోగం లేదన్న బాధ లేదు. ఇంట్లో పడుకుంటే కూడా ఫ్రీ బీస్ వస్తున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు బద్దలవుద్ది ఇది ఆర్థికంగా. అప్పుడు దాకా ఇది నడిచిపోతూ ఉంటుంది పండి. సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్లు ఇచ్చింది ఎందుకు అంటే, అంత రాత్రి 2 దాకా కసిగా ఆ లైన్లో నించొని ఓట్లు వేసింది ఎందుకు అంటే, గతంలో 151 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళ అక్రమాలు కావచ్చు, అవినీతులు కావచ్చు, దమనకాండ కావచ్చు, స్వేచ్ఛావాయులు లేకుండా చేసినందుకే ఇప్పుడు 164 సీట్లు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ వాళ్ళు గతంలో ఉన్నదానికన్నా ఎక్కువ రెచ్చిపోతున్నా సరే ఇలానే వీళ్ళు 164 సీట్లు ఇచ్చిన తర్వాత ఇలానే ఉంటే ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలాంటి మైండ్ సెట్ ఉండొచ్చు అంటే, మళ్ళీసారి 175 ఇస్తారు. ఈ కూటమి ప్రభుత్వానికి మళ్ళీసారి 175 ఇస్తారు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఆడికన్నా ఈ నయ్యం బాబు అనుకుంటారు అంతే. ఎందుకంటే ఆ అరాచకం లేదు కదా ఇప్పుడు వీళ్ళ దగ్గర. స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద సరైన చర్యలు ఇంకా తీసుకోలేదు అనేటువంటి ఒక అసంతృప్తి ఉన్నా పోన్లేరా బాబు మనకు ఆడికి గొడవ మనకి ఎందుకు పోన్లే మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకే పట్టం కడతారు. కానీ లోపల రగులుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యాయం చేయాలి. న్యాయం చేయటం అంటే వాళ్ళని వదిలేయటం కాదు.
జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎవడు అండగా నిలబడినా కానీ దాన్ని తోసిరాజని అతను లోపల పెట్టాలి. కానీ ఆ అవకాశంలో అప్పుడు అలాగా వెళ్ళిపోయేలా కనపడుతుంది ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం నిదానంగా అన్ని విధాలుగా అతను లోపలికి వెళ్ళిపోయి అష్టదిగ్బంధంలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకుని టపాలమని అక్కడ కేసులు వేపేశారు ఢిల్లీలో. అర్థమైందా మీకు? అవును. వాళ్ళమే ప్రేమతోటి నిజంగా తప్పు చేశారో ఒప్పు చేశారో అలా ఉండిస్తారు. మొత్తాన్ని కొట్టారు, మెడమే కత్తి అలా ఉండిస్తారు. కానీ అది ఎంత లేపేశారంటే ఇతన్ని కాపాడాలంటే ఇంక తప్పని పరిస్థితులు అవన్నీ ఎత్తేయాలని అంతకు తెగించారు. సో చూద్దాం సార్. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వచ్చే హోలీ ఒకవేళ మనం వస్తే రక్తంతో జరగాలనేటువంటి వ్యాఖ్యలు ఇంకా చేస్తున్నాడంటే ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని అయితే కోరుకుందాం సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.